పిల్లలు, సీతమ్మ పెళ్లి కోసం రాముడు ఒక భారీ ధనుస్సును విరిచాడని మనందరికీ తెలుసు. కాని ఆ ధనుస్సు పేరు పినాకం అని, అది సాక్షాత్తు పరమశివుడిదని మీకు తెలుసా? అసలు ఆ ధనుస్సు జనక మహారాజు దగ్గరకు ఎలా వచ్చింది? అది అంత బరువుగా ఎందుకు మారింది? ఈరోజు కథలో తెలుసుకుందాం. పూర్వం దేవశిల్పి అయిన విశ్వకర్మ పరమశివుడి కోసం ఒక ధనుస్సును, విష్ణుమూర్తి కోసం మరొక ధనుస్సును తయారు చేశాడు. శివుడి ధనుస్సు పేరు పినాకం, విష్ణువు ధనుస్సు పేరు శారంగం. ఒకసారి బ్రహ్మదేవుడు శివకేశవులలో ఎవరు గొప్పో తెలుసుకోవాలని వారిద్దరి మధ్య యుద్ధం పెట్టాడు. అప్పుడు శివుడు తన పినాకంతో, విష్ణువు తన శారంగంతో తలపడ్డారు. ఆ యుద్ధం లోకాలను దహించివేస్తుంటే దేవతలందరూ వచ్చి వారిని ప్రార్థించారు. అప్పుడు విష్ణుమూర్తి హూంకారంతో శివుడి ధనుస్సు అచేతనమైపోయింది. శివుడు శాంతించి తన ధనుస్సును దేవతలకు ఇచ్చేశాడు. దేవతలు దానిని భద్రంగా దాచమని దేవరాతుడు అనే మహారాజుకు ఇచ్చారు. ఆ దేవరాతుడు ఎవరో కాదు, జనక మహారాజు పూర్వీకుడు. అలా ఆ పినాకం తరతరాలుగా జనక మహారాజు వంశంలో పూజలు అందుకుంటోంది. ఈ ధనుస్సు ఎంత బరువంటే వేలమంది బలవంతులు కలిస్తే కాని దానిని కదపలేరు. కాని ఒకరోజు చిన్నారి సీతమ్మ ఆడుకుంటూ ఆ ధనుస్సు ఉన్న పెట్టెను ఒక చేత్తో జరిపి కింద తుడిచింది. అది చూసిన జనక మహారాజు ఆశ్చర్యపోయాడు. సీతమ్మ శక్తిని గ్రహించి ఈ ధనుస్సును ఎక్కుపెట్టిన వారికే సీతను ఇచ్చి పెళ్లి చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. విశ్వామిత్రుడి ఆజ్ఞతో రాముడు ఆ ధనుస్సు దగ్గరకు వెళ్లాడు. అందరూ ఆశ్చర్యపోయేలా ఆ భారీ పినాకాన్ని అతి సులభంగా ఎత్తి దానికి అల్లెతాడు బిగిస్తుండగా ఆ ధనుస్సు పెళపెళమనే శబ్దంతో విరిగిపోయింది. పరమశివుడి విల్లు కాబట్టి ఆ శబ్దానికి భూమ్యాకాశాలు దద్దరిల్లాయి. అలా సీతారాముల కళ్యాణం జరిగింది. చూసారా పిల్లలు, పినాకం అనేది కేవలం విల్లు కాదు, అది శివుడి శక్తికి ప్రతీక. దానిని ఎత్తగలిగే శక్తి కేవలం ధర్మమూర్తి అయిన రాముడికి, దానిని కదిలించగలిగే శక్తి ఆదిశక్తి అయిన సీతమ్మకే ఉంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన అమ్మమ్మ కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.